ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక, మనం ఇప్పుడు మా లోకమునకు వెళ్ళుచుంటిమి కదా. కానీ నా సమాధానం ఏంటో మీకే తెలుసు కదా గుప్తా గారు. అనుకుంటుని నీవీ లోకమునకు వచ్చిన పిమ్మటి ఇటువంటి పితలాటకమేదో పెట్టదమని. అందులకే నేను నీ వెంట వెళ్ళనని మా ప్రభువులు వారికి విన్నవించుకున్నను. వారు నా మాట వెనక నీ వెంటే వెళ్ళమని ఆజ్ఞాపించితిరి. మనోహర్ ఏం చేయగలదో, ఎంతకు దిగజారగలదో తెలిసాక కూడా నేను మనస్ఫూర్తిగా రాలేను గుప్తా గారు. ఇది మీకు కూడా తెలుసు. ఆయన నా ఇష్టంతో ఎవరికేం పనుంది? నాకైతే రావడం ఇష్టం లేదు. మీరు తీసుకెళ్తానంటే నేను ఆపును. బాలిక, నిన్ను నా సోదరిగా భావించి నీకొక విషయం చెప్పదలిచితిని. ఎన్నో జన్మల పాప ఫలితమే మానవ జన్మని చెప్పెదరు. నిన్ను వీడిన ఈ బంధములను నీవు కూడా విడిచిపెట్టుము. నీవెన్ని దినములు ఆ బంధములను వీడకుండెదవో నీ బాధ అంత పెరుగును. వదలలేకపోతున్నాను గుప్తా గారు. ఈ బంధాలు వదిలితే నేను మళ్ళీ అనాథనైపోతాను. ఎంత బరువైనా సహిస్తాను, భరిస్తాను. కానీ ఈ బంధాలు మాత్రం వదిలిపెట్టలేను. పిచ్చి బాలిక, జనన మరణములయందు ఎవరైనను అనాథలే. ఈ భూమిపైకి ప్రతి జీవి ఒంటరిగానే వచ్చును, ఒంటరిగానే వెళ్ళును. మానవుడు తన చావుతో తీసుకువెళ్ళేవి రెండే: పెంచిన ప్రేమ, చేసిన మంచి. ఇవి తప్ప మానవుని జీవితములో ఏదియూ శాశ్వతము కాదు. అందులకే ఒక సోదరునిగా చెప్పుచుంటిని, ఈ నరకమును వదలి స్వర్గమునకు వెళ్ళుము. బాలిక, ఇప్పుడు నేను కూడా చేయుటకు ఏమీ లేదు. మనము వెళ్ళక తప్పదు. అన్నా అనుకోమన్నారు. తీరుస్తారన్న నమ్మకంతో చెల్లెలిగా ఒక కోరిక కోరుతున్నాను. నాకు కొన్ని రోజులు గడివివ్వండి గుప్తా గారు. నేనొక పని చేయాలి. అది చేశాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. అన్న అన్న పిలుపుతో నా చేతులను కట్టివేసేతివి బాలిక. సరే, నీకు మరొక్క రోజు గడువు ఇచ్చితిమి. రేపు సూర్యాస్తమయ సమయమునకు మనము మా లోకమునకు బయలుదేరుట తథ్యము. ఒక్కరోజా? అది కాదు గుప్తా గారు. ఇక నీవేమి మాట్లాడకము. ఈ ఒక్కరోజు ఆలస్యమునకే మా యమధర్మరాజుల వారికి ఏమి చెప్పవలెనా అని యోచించి నాకు శిరోభారము మొదలైనది. నీవిక మాట్లాడుకోము. నీకు ఒక్కరోజు మాత్రమే గడువు. జ్ఞాపకము ఉంచుకొనుము. ఒక్కరోజు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.